అనంత పద్మనాభ స్వామిని మించిన సంపద పూరి జగన్నాథుడికి ఉందా? రహస్య గదిలో ఎంత సంపద బయటపడొచ్చు? ఎన్ని చెక్కపెట్టెల్లో సంపద నిక్షిప్తమైంది? ఇన్నర్ ఛాంబర్లో 4 గదులు ఉంటే గతంలో వెళ్లిన వాళ్ళు అన్నీ తెరిచారా? సంపద లెక్కించకుండానే ఎందుకు బయటకొచ్చారు? ఇప్పుడు జూలై 14న పూరి జగన్నాథాలయం నేలమాళిగల్లో జరగబోతున్నదేంటి? జగన్నాథుడి తోబుట్టువులైన బలభద్రుడు, దేవి సుభద్ర ఆభరణాలు చెక్కు చెదరకుండా ఉన్నాయా లేక మాయమైపోయాయా అన్నది జూలై 14న తేలబోతోంది. డూప్లికేట్ కీ ఉందని చెప్పిన యంత్రాంగం అసలు కీ ఎటుపోయిందన్న విషయాన్ని మాత్రం చెప్పలేకపోయింది. జగన్నాథ ఆలయంపై పరిశోధనలు చేస్తున్న వారు చెబుతున్న సమాచారం ప్రకారం ఆలయ భూగర్భంలో రత్నభండార్ 7 గదులతో ఉందని, మొదటి 3 గదుల్ని ఔటర్ ఛాంబర్గా పిలుస్తారని అంటున్నారు. మిగిలిన 4 గదులు ఇన్నర్ ఛాంబర్లో భాగం. ఇన్నర్ ఛాంబర్కి గతంలో వెళ్లిన వాళ్ళు 4 గదుల్ని ఓపెన్ చేశారా లేదంటే కొన్ని మాత్రమే తెరిచి బయటకొచ్చేశారా అన్నది కూడా మిస్టరీనే. భాండాగారంలోని ఇన్నర్ ఛాంబర్ తాళం చెవులు మాయం కావడం ఒడిశాలో ఒక దశలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన జస్టిస్ రఘుబీర్ దాస్ కమిషన్ 2018 నవంబర్లో ఆ రిపోర్ట్ని నాటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి అందించింది. అటు ఆ రిపోర్ట్పై స్పందించాలని ఒడిషా హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న నిపుణుల బృందం పరిశీలనకు వెళ్ళింది. వెంటనే రిపేర్లు చేయకపోతే రత్నభండార్ నేలమాళిగలకు ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం దొరికిందని ప్రభుత్వం చెప్పడం ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్గా మారింది. 1978లో రత్నభండార్ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా ఉన్నారు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటినీ పొందుపరిచారని, తమిళనాడు, గుజరాత్లకు చెందిన నగల ఎక్స్పర్ట్స్ని రప్పించిన ఆ ఆభరణాల విలువని మాత్రం లెక్కగట్టలేకపోయారని అంటున్నారు. జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిషా అసెంబ్లీలోనూ గతంలో చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జన కొన్ని వివరాలు మాత్రం చెప్పగలిగారు. 1978లో రూపొందించిన ఆభరణాల లిస్టు ప్రకారం 12,831 భరీల బంగారం ఉందన్నాడు. ఒక భరీ అంటే 12 గ్రాములు. 22,153 భరీల వెండితో పాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయన్నారు. విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా ఉన్నట్టు నిపుణులు గుర్తించారని ఒడిషా అసెంబ్లీకి చెప్పారు. సో ఆ కథ అక్కడికే ఆగిపోయింది. రత్న భాండాగారాన్ని తెరిపించి జగన్నాథుడి అనంత సంపద లెక్కింపు, భాండాగారం రిపేర్లు పర్యవేక్షించేందుకు ఒడిషాలో కొత్తగా ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వం జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీని ఇటీవలే ఏర్పాటు చేసింది. అన్ని అంశాలపై స్టడీ చేసిన ఆ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 14న రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిషా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించి దాన్ని ఒడిషా ప్రభుత్వానికి పంపారు. అందుకు సంబంధించి పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. డూప్లికేట్ తాళం చెవితో తలుపులు తెరుచుకోకపోతే తాళం పగలగొట్టాలని నిర్ణయించామని జస్టిస్ రథ్ అంటున్నారు. తలుపులు తెరిచాక సంపద ఎంత ఉందో జాబితా తయారు చేయడం ముఖ్యం. ఆలయ భూగర్భంలో ఉన్న భాండాగారం రిపేర్లు చేయడం కూడా కీలకమే. ఎందుకంటే ఈ నేలమాళిగలు పటిష్టంగా ఉంటేనే జగన్నాథ ఆలయ భద్రత బాగుంటుంది. సంపద లెక్కింపు ప్రక్రియకు చాలా టైం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 1978లో లోపలికి వెళ్ళినప్పుడు 70 రోజులకు పైగా టైం పట్టింది. చెప్పాలంటే తమ వల్ల కాక కొన్నిటిని లెక్కించకుండా అలాగే వదిలేసి వచ్చారు కూడా. ఆభరణాల బరువు, తూకం, వాటి క్వాలిటీ, పురాతత్వ విలువని లెక్కించేందుకు ఇప్పుడు నిపుణుల బృందాన్ని కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే కమిటీ సభ్యులకి నగల నాణ్యతపై, పురాతత్వ విలువపై అవగాహన ఉండదు. దాన్ని మెటల్ డిటెక్టింగ్ టెక్నాలజీతో ఆర్కియాలజీ నిపుణులు ఏ శతాబ్దానికి చెందినవో అంచనాలకు రాగలుగుతారు. భాండాగారానికి రిపేర్లు చేయాల్సి వస్తుందని ముందే గుర్తించారు. సో చెక్కపెట్టెల్లో ఉన్న నగల్ని పటిష్ట భద్రత మధ్య బయటకు తరలిస్తారు. ఓవైపు లెక్కించే పని మొదలవుతుంది. ఈ రహస్య నేలమాళిగ మరమ్మతులపై స్టడీ చేయడానికి ఆర్కియాలజీ నిపుణులతో మరో కమిటీ ఏర్పాటు అవసరమని భావిస్తున్నారు.
రిపేర్లు చేసి మరింత పటిష్టం చేసే పనిని పురావస్తు శాఖ తీసుకోనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జగన్నాథుడి విలువైన సంపదను లెక్కించబోతున్నారు. అయితే ఎంత ఆధునిక టెక్నాలజీ అయినా సంపద లెక్కింపు ఎప్పుడు పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకమైన అంశం ఏంటంటే, సంపద లెక్కింపు పూర్తయ్యే వరకు కమిటీ సభ్యులందరూ శాకాహారం తింటూ నియమనిష్టలతో ఉండబోతున్నారు. ఎందుకంటే ఇది దైవిక సంపద, దైవ కార్యం కాబట్టి. సో ఓవరాల్గా చూస్తే రత్నభండార్ విషయంలో రాజకీయాలకు తావులేదు. ఇది అశేష భక్తజనం సెంటిమెంట్. జగన్నాథుని ఖజానా ఎంతో వాస్తవ స్థితిని భక్తులకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అలాగే రక్షణ బాధ్యత కూడా వారిదే. మరి జూలై 14న ఏం జరుగుతుందో చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.